సర్వేలన్నీ బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్నాయి, కష్టపడి పనిచేయండి. ముఖ్య నాయకుల సమావేశంలో హరీష్ రావు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కే అనుకూలంగా ఉందని, సర్వేలన్నీ వినోద్ కుమార్ గెలుపు అవకాశాలున్నాయని తెలిపాయని, క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని మాజీ మంత్రి సిద్దిపేట శాసనసభ్యుడు హరీష్ రావు అన్నారు. నగరంలోని ఓ హోటల్లో ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, ముఖ్య నాయకులతో హరీష్ రావు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరీంనగర్ స్థానం నుండి వినోద్ కుమార్ ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తారని, ప్రతి బూత్ నుండి 6 నుండి 10 మందికి తగ్గకుండా కమిటీ వేయాలని, అందులో ఒక సోషల్ మీడియాలో బాధ్యుడు ఉండేలా చూసుకోవాలని తెలిపారు. ఇలా నెల రోజుల సమయంలో బూత్ కమిటీల ద్వారా క్షేత్రస్థాయిలో ప్రచారం అమరం చేయాలని సూచించారు. నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఈ కరీంనగర్లో పెరిగి పెద్దయిన వాడిని నేను. ఈ కరీంనగర్లో చదువుకున్న విద్యార్థిని నేను. నాడు నేను చూసిన కరీంనగర్, నేడు మారిన కరీంనగర్ చూస్తే నా 2 కళ్ళు సరిపోతలేవు. ఎటు చూసిన అద్భుతమైన రోడ్లు, చక్కటి లైట్లు, ఎంతో అద్భుతంగా ఈ కరీంనగర్ తీర్చిదిద్దబడ్డదంటే అది మన కేసీఆర్ కృషి, మన గంగుల కమలాకర్ గారి ప్రయత్నం, మా వినోద్ అన్న తోడ్పాటు అని చెప్పుకోక తప్పదు. మిత్రులారా, ఒకటే ఆలోచించండి. నిజంగా కరీంనగర్కు పుట్టినిల్లు లాంటిది బీఆర్ఎస్ పార్టీకి. మన పార్టీ పుట్టి ఏప్రిల్ 27వ తారీఖు కరెక్ట్గా 24 సంవత్సరాలు కాబోతుంది. అంటే ఇంకో 15 రోజులైతే బీఆర్ఎస్ పార్టీ పుట్టి 24 ఏళ్ళు అవుతుంది. పార్టీ పుట్టిన మొదటి నెలలోనే కరీంనగర్ సభతోనే బీఆర్ఎస్ పార్టీ శంకరావాన్ని పూర్తించింది. మరి కరీంనగర్ గడ్డంటే కేసీఆర్కి ఎంతో ప్రేమ. మొదటి రోజుల్లోనే కరీంనగర్ జిల్లా పరిషత్ను గెలిపించిన ప్రజలు మన కరీంనగర్ జిల్లా ప్రజలు. కేసీఆర్ గారిని ఎంపీగా కేంద్ర మంత్రి చేసిన ఘనత ఈ కరీంనగర్ ప్రజలకే దక్కుతుంది. 2 సార్లు తెలంగాణ కోసం కేసీఆర్ గారు రాజీనామా చేస్తే కూడా గుండెకు హత్తుకొని ఆశీర్వదించిన గడ్డ ఈ కరీంనగర్ గడ్డ అని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నా. కేసీఆర్ గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే కరీంనగర్ నుంచి హైదరాబాద్కు రైల్వే లైన్ మంజూరు చేయించారు. ఆనాటి యూపీఏ ప్రభుత్వంలో వినోద్ అన్న, కేసీఆర్ గారు కలిసి కరీంనగర్కు రైలు శాంక్షన్ చేయిస్తే ఇవాళ పనులు దగ్గర పడతా ఉన్నాయి. అదేవిధంగా మీరందరూ 2014లో వినోద్ అన్నను ఎంపీగా గెలిపించారు. మరి వినోద్ అన్న విద్యావంతుడు, మంచి మేధావి, మృదు స్వభావి, 10 మందికి సహాయం చేసే గుణమున్నటువంటి వ్యక్తి. కొంతమంది మాటలు ఎక్కువ ఉంటాయి, కానీ మా వినోద్ అన్నది చేతల్లో చేసి చూపించే మనిషి. ఆయన మాటలు తక్కువ మాట్లాడతాడు, ఆయన చేతల్లో చేసి చూపిస్తాడు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కోసం భారతదేశంలోని 28 పార్టీలను ఒప్పించి మెప్పించి లేఖలు తేవడంలో కేసీఆర్ కు కుడిభుజంగా పనిచేసి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకమైన పాత్ర పోషించాడు. 2014లో కరీంనగర్ ఎంపీగా గెలిచి సాధ్యం కానటువంటి, అవకాశం లేనటువంటి స్మార్ట్ సిటీని కరీంనగర్ కు సాధించిన ఘనత కూడా వినోద్ అన్నదే. ఇలా 1000 కోట్ల రూపాయలు కరీంనగర్ కు కేంద్రం నుంచి నిధులు తెచ్చిందంటే మా వినోద్ అన్న కృషి అని చెప్పి మనం ఈరోజు గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇవాళ వినోద్ అన్న జాతీయ రహదారులు, ఇక్కడ నుంచి కామారెడ్డి జాతీయ రహదారి కానీ, వరంగల్ కరీంనగర్ చొప్పదండి జాతీయ రహదారి కానీ, ఎల్కతుర్తి హుస్నాబాద్ మెదక్ జాతీయ రహదారి, ఇవన్నీ కూడా సాధించింది వినోద్ కుమార్ గారి. అంటే పనిచేసే గుణం ఉండాలి, పనిచేసే తత్వం ఉండాలి, ఆ తెలివితేటలు ఉండాలి. అవి వినోద్ అన్న గారిలో ఉన్నాయి. ఇక్కడ మొన్న మీరు భావోద్వేగాలు రెచ్చగొట్టే ఎంపీగా బండి సంజయ్ గారిని గెలిపించాం. మరి 5 ఏళ్లలో ఆయన కరీంనగర్ కు సాధించింది ఏందో ఒక్కటైనా చెప్పగలుగుతారా? వినోద్ అన్న పార్లమెంట్ లో అనర్గళంగా హిందీలో, ఇంగ్లీష్ లో 106 సార్లు మన కరీంనగర్ కోసం, మన తెలంగాణ కోసం పార్లమెంట్ లో మాట్లాడి, సంజయ్ గారు ఎప్పుడైనా మా కరీంనగర్ కి ఇది కావాలి, మా కరీంనగర్ కోసం ఇది కావాలని ఒక్కసారన్న పార్లమెంట్ లో మాట్లాడిండా అని నేను అడుగుతా ఉన్నా. మరి మనం కూడా ఆలోచించాలి. మనకు మంచి చేసే వాళ్ళు ఎవరు, మనకు మేలు చేసే వాళ్ళు ఎవరో దయచేసి ఆలోచించాలని విజ్ఞులైన కరీంనగర్ ప్రజలను నేను కోరుతా ఉన్నా. ఏమిచ్చింది బీజేపీ? 10 ఏళ్ళు బీజేపీ అధికారంలో ఉంటే
10 ఏళ్ల కేంద్ర ప్రభుత్వంలో ఈ తెలంగాణకు గాని ఈ ప్రజలకు గాని చేసిన ఒక్క మంచి పని చెప్పగలుగుతారా? చేసింది 60 రూపాయలు ఉన్న పెట్రోల్ డీజిల్ ధరల్ని 100 రూపాయలు చేసింది. ఎంపీ పదవి కేంద్రంలో ఢిల్లీలో పార్లమెంట్ లో ఉండి కేంద్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి రాష్ట్రానికి తమ నియోజకవర్గానికి పని చేయాలి. మరి నన్ను ఓడగొట్టి గెలిచిన ఎంపీ సంజయ్ గారు ఆయన పార్టీలో చాలా బాగా నిమగ్నమైపోయిండు. నన్ను ఓడగొట్టినందుకు ఆయన ఎంపీ గెలిచినందుకు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కొంతకాలం పనిచేసిండు. మరి ఎందుకు తీసేసిండ్రో రాష్ట్ర అధ్యక్ష పదవి తీసేసిన తర్వాత మళ్ళా కేంద్రానికి పంపించారు. ఎప్పుడైనా నేను ఛాలెంజ్ చేస్తున్నా, నేను 100 చర్చల్లో నేను టీవీలలో చూపిస్తా, లేకపోతే ఎల్ఈడి స్క్రీన్ లో చూపిస్తా. బండి సంజయ్ గారు కరీంనగర్ నియోజకవర్గానికి కరీంనగర్ ప్రజల కోసం ఆరాట పడ్డట్టు ఒక్కటి చూపివని చెప్తున్నా. నేను కేసీఆర్ గారిని కాసిం రజ్వీ అని లొల్లి పెడతాడు పార్లమెంట్ లో. ఎందుకు గెలవాలి? పార్లమెంట్ సభ్యుడు ప్రజల సమస్యలు పరిష్కారం కోసం గెలవాలి. ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఎందుకు పోటీ చేసిండు? మొన్న గంగుల కమలాకర్ గారి పైన నేను అడుగుతున్నాను, నీకు చిత్తశుద్ధి లేదు పార్లమెంట్ సభ్యుడిగా పనిచేయాలని? నిజంగా నీకు చిత్తశుద్ధి ఉండి పార్లమెంట్ సభ్యుడిగా పనిచేయాలంటే మొన్న ఎంపీగా ఎమ్మెల్యేగా ఎందుకు పోటీ చేస్తాడు? ఈ ఎంపీ పదవి ఏమైనా పునరావాస కేంద్రమా? ఓడిపోయినలకు మళ్ళీ గెలిపించడానికి? ఈ ఎంపీ పదవి ఓటమి పైన ఎమ్మెల్యే ఓడిపోతే ఎంపీగా కట్టబెట్టాలా? నీకు నిజంగా ఎంపీ పదవి పైన చిత్తశుద్ధి ఉంటే నువ్వు మొన్న ఎమ్మెల్యేగా కాదు, ఢిల్లీలో ఉంటా, నా కరీంనగర్ కోసం పనిచేస్తా, నా కరీంనగర్ ప్రజల కోసం పనిచేస్తా అని చెప్పి నీకు ఈసవంతా ఆలోచన ఉంటే నువ్వు ఎమ్మెల్యే పోటీ చేయకపోతావు. నీకు కావాల్సింది రాజ్యాధికారం తప్పితే ప్రజలు కాదు. మిత్రులారా, నన్ను గెలిపియండి. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో నాకున్నది ఆలోచన, కరీంనగర్ నగరంలో ఒక విద్యా కేంద్రంగా మార్చాలి. ఇక్కడ ఉన్నటువంటి యువకులు వీళ్ళందరికీ కూడా అంతర్జాతీయంగా గుర్తింపు పొందినటువంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలి. నేను పార్లమెంట్ సభ్యుడిగా పార్లమెంట్ డెలిగేషన్ లో సింగపూర్ వెళ్ళి ఒక బ్రహ్మాండమైనటువంటి ఇన్స్టిట్యూట్ తో మాట్లాడి రావడం జరిగింది. ఎన్నికలు వచ్చినాయి, నేను ఓడిపోయినా, పని చేయలేకపోయినా. మీరు గెలిపియండి. కరీంనగర్ నగరాన్ని ఒక అంతర్జాతీయ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ని ఏర్పాటు చేయడంలో పట్ల నా పాత్ర నిర్వహిస్తానని కూడా తెలియజేస్తున్నాను. బండి సంజయ్ గారు గుడి బడి రెండూ తేలేదు. గుడి తేలేదు, బడి తేలేదు. గుడి ఇక్కడి నుంచేది 1 కిలోమీటర్ లోపల తిరుమల తిరుపతి దేవస్థానము చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు పార్లమెంట్ లో నా పక్కకే కూర్చునేది. ఆయన పోటీ చేయలేదు. పోయినసారి నేను పోటీ చేసి ఓడిపోయినా. వారు చైర్మన్ అవుడే వారిని రిక్వెస్ట్ చేసినాం, ఇస్తామని చెప్తే నేను గంగుల కమలాకర్ గారు తిరుపతికి 3 సార్లు వెళ్ళాం, విజయవాడకి వెళ్ళాం. ఇలా 50 కోట్లతోని కరీంనగర్ లో కరీంనగర్ డైరీ 10 ఎకరాల భూమి 100 కోట్ల విలువ గల భూమిని ఇలా తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇచ్చి ఒక 50 కోట్లతోనే ఒక దేవస్థానాన్ని గడుతున్నాం. ఇలా కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం గడుతున్నాం. గంగుల కమలాకర్ గారు చెప్తున్నారు, ఇస్కాన్ శ్రీకృష్ణుని టెంపుల్ ఇవాళ మానేరు రివర్ ఫ్రంట్ పక్కకు వాళ్ళను కోరి మాట్లాడి భూమి కేటాయించి కడుతున్నాం. కొండగట్టు దేవాలయానికి ఆడ ప్రభుత్వ భూమి, కానీ అడవి ఉంటుంది, దాంట్లో మొత్తం చెట్లుంటాయి. కేసీఆర్ గారి దృష్టికి తీసుకొచ్చి 333 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇలా కొండగట్టు దేవాలయానికి ఇచ్చినాం. కారణం ఏంటంటే వచ్చే 5 ఏళ్ళు 10 ఏళ్ళు 20 ఏళ్లకు తిరుమల తిరుపతి దేవస్థానం ఎంత బ్రహ్మాండంగా తిరుమలలో ఉన్నదో అదే విధంగా కొండగట్టు దేవాలయం ఉండని చెప్పి నేను చెప్పడం జరిగింది. మొన్న కొంతమంది ఆ చేసినందుకు వాళ్ళ కృతజ్ఞతలు చెప్తే ఇవాళ రేపు సోషల్ మీడియా ఉన్నది, ఈయన ఈ గజం కూడా ఇయ్యలేదని నా మీద పెట్టిర్రు. తెల్లారే నేను పాస్ బుక్లు చూపించిన మళ్ళా
నోరు మూసుకున్నారు. అంటే పచ్చి అబద్ధాల్ని ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇలా ఒకటి కాదు, మన తీగల గుట్టెపల్లిలో ఆరోపి గురించి నేను చేస్తా అని చెప్తున్నాడు. అది డెఫినెట్ గా నేను గంగుల కమలాకర్ గారు ఆనాటి మున్సిపల్ కార్పొరేషన్ తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వం మంత్రుల దగ్గరికి వెళ్ళి దాన్ని పంపిస్తే సెంట్రల్ రోడ్ ఫండ్ కింద డబ్బులు వస్తాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాట నిజమే, కానీ అది మన వాటా. అది ప్రతి లీటర్ పెట్రోల్ మీద, ప్రతి లీటర్ డీజిల్ మీద మనం శిస్తు కడతాం. అది సెంట్రల్ రోడ్ ఫండ్, ప్రతి రోడ్డుకు ఇవ్వాలి. దానికి వచ్చినటువంటి డబ్బులు వస్తే నేను తెచ్చినా అని చెప్పి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు. మిత్రులారా, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందంటే అది మన వాటాది, మన హక్కది, కొట్లాడి తేవాలి. చాలా విషయాలున్నాయి, ఇంకా నెల రోజులున్నాయి కాబట్టి ఇలాంటి మీటింగులు నగరంలో చాలా సమావేశాలు పెడతాం కాబట్టి నేను చాలా విషయాలు కూడా మీకు వివరిస్తాను రానున్న రోజుల్లో. మిత్రులారా, నేను ఒకటే కోరేది, ఉద్యమ కాలంలో నేను న్యాయవాదిని హైకోర్టులో గారు. మరి నేను ఒకటే అడుగుతున్నాను, ఆ రోజు వినోద్ కుమార్ గారు ఏ పార్టీ నుంచి గెలిచిండ్రు ఎంపీగా? మన బీఆర్ఎస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ గెలిచిండ్రు. ఆ రోజు అధికారం ఉన్నది, బీజేపీ ప్రభుత్వం ఉన్నది. అంటే బీజేపీ ప్రభుత్వం ఉన్నా కూడా వినోద్ కుమార్ గారు తన ప్రశ్నించే గొంతుగా ఉండి న్యాయమైన కోరిక కోసం కొట్లాడి ఆ రోజు పార్లమెంట్లో కొట్లాడుకొని ఈ రోజు కరీంనగర్కు స్మార్ట్ సిటీ తీసుకొచ్చింది. కాబట్టి వేల కోట్ల రూపాయలతోటి మీ కరీంనగర్ కళ్ళ ముందు అభివృద్ధి కనబడుతుంది. అవునా లేదా? ఒక్కసారి దానికి కారకులు వినోద్ కుమార్ గారు నాకు చేదోడుగా వాద ఉన్నాడు. రాష్ట్రం నుంచి నేను నిధులు తీసుకొచ్చి, తన కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి ఈరోజు అద్భుతంగా డెవలప్ చేసిన. అంటే కేంద్రంలో మాట్లాడి తీసుకొచ్చినందుకు ఏ పార్టీ అవసరం లేదు, ప్రశ్నించే గొంతుగా ఉండాలి. ఆ ప్రశ్నించే గొంతుకని వినోద్ కుమార్ గారు ఉన్నారు. మరి ఈరోజు నన్ను ఎమ్మెల్యే గెలిపించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం ఉంది, వాళ్ళు ప్రశ్నిస్తారా? వాళ్ళు ప్రశ్నించే గొంతుకలు మూగపోయినాయి. కేంద్రంలో బీజేపీ ఉన్నది, వాళ్ళు ప్రశ్నిస్తారా? వాళ్ళు మూగవేరు. మరి ప్రశ్నించే గొంతుకు ఎవరుండాలి? తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలంటే ఎవరుండాలి? మళ్ళా మన పక్షాన మన సమస్యలు పరిష్కరించేందుకు, తెలంగాణ సమస్య పరిష్కరించేందుకు, కరీంనగర్ సమస్య పరిష్కరించేందుకు మళ్ళీ ఒక్కసారి వినోద్ కుమార్ పార్లమెంట్ అంటే మన గొంతుకై పార్లమెంట్లో మాట్లాడితే మన ప్రాబ్లం సాల్వ్ అవుతాయి. సోదరు మళ్ళీ ఒకసారి ఆలోచించుకోరి. 10 సంవత్సరాలు ప్రభుత్వంగా ఉన్నాం. కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎప్పుడన్నా రోడ్ల మీదకి వచ్చి నీళ్ళ కోసం అడిగినావు మనం? ఎక్కడన్నా రాత్రి కూడా కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోయారు. నీ భద్రత మా బాధ్యతగా పనిచేసినాం, చిన్న ఇబ్బంది కూడా పనిచేసినాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 4 నెలల నరక యాతన కనబడుతుంది. కనబడతలేదా? ఉన్నాయా డ్యామ్ల నీళ్లు? ఉన్నాయా సాగునీరు? ఉన్నాయా తాగునీరు? విచ్చలు విడిగా పోతుంది. విచ్చలు విడిగా పోతే 4 నెలలనే ఇంత అవినీతి మూట కట్టుకున్నది. మరి దీనికి మళ్ళీ పార్లమెంట్లకు ఓట్లాడే హక్కు ఉందా వాళ్ళకు? ఈ బీజేపీకి కాంగ్రెస్ ఓట్లాడే హక్కు ఉన్నదా? ఎవరన్నా ఈ ఓట్లాడే హక్కు ఉందంటే, అభివృద్ధిని చూపించడం ఇక మా ఇద్దరికే ఈరోజు ఓట్లాడికి హక్కు ఉన్నది. అందుకే సోదరి మన్నారు ఒక్కసారి ఆలోచించుకోండి. అభివృద్ధి చేయాలంటే మేమిద్దరం వేసినాం, రేపు అభివృద్ధి చేసే చూడంగా మేమిద్దరం వేస్తాం. కాబట్టి డబుల్ ఇంజిన్ అన్నారు. గంగుల కమలకు ఇంజన్, ఇంకొక ఇంజన్ తయారు ఇంజిన్ మా ఇద్దరికి. మేమిద్దరం పోతాం, మేమిద్దరమే పట్టుకొస్తాం. రాష్ట్రంలో మేము గొంతుకైతాం, కేంద్రంలో తన పార్లమెంట్లో గొంతుకైతాడు. మేము ప్రశ్నించే గొంతుకలేక అభివృద్ధి అవుతుంది. మనం పన్ను కడుతున్నాం కదా. అందుకే సోదరులారా, గెలిపించిన ప్రభుత్వంలో మాట్లాడరు, మూతికి బ్యాండేజ్ చేసుకుంటారు. మేము ప్రతిపక్షం ఉన్నాం కాబట్టి మేమే గలమవుతాం. అక్కడ బీఆర్ఎస్ ఎంపీగా అక్కడ గలమవుతాడు, ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా నేను గలమవుతాను. కాబట్టి అందుకే సోదరులారా, దయచేసి సోదరులారా, ఈ యొక్క అరాచక పాలన మీకు కనబడుతుంది. మీకు దీనికి మళ్ళీ మనం అందరం పోరాటం చేసి మన సమస్య పరిష్కారం. నాకు తోడుగా వినోద్ కుమార్ గారిని ఎంపీగా పంపిస్తే పార్లమెంట్లో మేము ఇద్దరం ఉండి మళ్ళీ కరీంనగర్ 10 సంవత్సరాల్లో ఎట్లా ఉన్నదో, ఈ 4 నెలల కన్నా ముందు ఎట్లున్నదో అలాగే డెవలప్ చేసే బాధ్యత మేము తీసుకోండి. మీరు ఒక్కసారి ఒకటే ఓటు, ఒకే ఒక్క ఓటు నాకు ఎలాగే తెచ్చిందో ఒక్క ఓటు వినోద్ కుమార్ గారి కారు గుర్తు కొట్టేసి 5 సంవత్సరాలు మర్చిపోయి మేము ఇద్దరం డెవలప్మెంట్ చేసి బాధ్యత మేము తీసుకున్నాం. మీరు అందరూ చప్పట్లతో ఆశీర్వించాలి. ఈరోజు 100% గెలుస్తున్నాం, 100% గెలుతున్నాం. కాబట్టి మీరు ఇంకా కొంచెం మాకు మంచి మెజార్టీ ఇస్తే మేము ఇంకా కూడా పోరాటం చేస్తాం. అందుకే ఈరోజు మన అన్న గెలుపు ఖాయమైంది. కాబట్టి ఈరోజు హరీష్ అన్న వట్టిగా రాడు, గెలుతున్నట్టు నత్తడు. అందుకే బ్రహ్మాండ